మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశావాహులు టికెట్పై ఆశావాహుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 2-3 పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డిలో మరింతగా ఆ పోటీ అభ్యర్థుల సంఖ్యకు సంబంధించినటువంటి పోటీ పెరిగినటువంటి పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్వరరావు దేశపాండే పోటీ చేసినటువంటి పరిస్థితి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలన్నటువంటి ఆయన ఉద్దేశంతో ఉన్నటువంటి కూడా పరిస్థితి తెలుస్తూ ఉంది. ఈ దఫా తనకే టికెట్ ఇవ్వాలంటూ మరొక నేత బీజేపీకి సంబంధించి శివరాజ్ పాటిల్ కూడా ఆశావాహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ రేసులో జహీరాబాద్ టికెట్ను రామచంద్ర రాజనరసింహ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. నారాయణఖేడ్లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారాయణఖేడ్ టికెట్ను ఆశిస్తున్నటువంటి సంఘం. ఇలాగా ప్రధానంగా ఒక్కొక్క ప్రాంతం నుంచి 3-4 అభ్యర్థులు బీజేపీ నుంచి టికెట్ ఆశావాహులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఆశావాహుల సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. అయితే మనం సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి గత 2018 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజేశ్వరరావు దేశపాండే మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని కోరినటువంటి పరిస్థితి. మరోవైపు సంగారెడ్డి నుంచి మరో బీజేపీ నేత శివరాజ్ పాటిల్ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతే కాకుండా మరో 4-5 కూడా టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా వారు అంతర్గతంగా కార్యకర్తలతో మాట్లాడుతూ అదేవిధంగా పార్టీ అధిష్టానం వద్ద టికెట్ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం జైరాబాద్ లో చూసుకున్నట్లయితే జైరాబాద్ లో ఇప్పటికే జైరాబాద్ కు మకాం మార్చి అక్కడే ఉండి పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ సోదరులు రామచంద్ర రాజనరసింహ. మరోవైపు అక్కడే స్థానికంగా ఉన్నటువంటి సుధీర్ అనే మరో నాయకుడు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇరువురు మధ్య కూడా టికెట్ పోటీ ఉందని కూడా మనం భావించవచ్చు. మరోవైపు నారాయణఖేడ్ లో చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి బీజేపీలోకి రావడం, మరోవైపు ఆయన నారాయణఖేడ్ నుంచి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం అవుతుంది. మరోవైపు నారాయణఖేడ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సంగప్ప కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఇప్పటికే పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పార్టీకి ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా మన ముందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అందులో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో మాజీ మంత్రి శ్రీహాస్ అనేటువంటి బాబుమోహన్ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. అప్పుడు డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అది అనంతరం అనూహ్యంగా బీజేపీలోకి చేరారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ నాయకులు బాలయ్య. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య టికెట్ పోరు ఉంది. కానీ ఇద్దరు కూడా పార్టీ కార్యక్రమాలకు అందోళన నియోజకవర్గంలో దూరంగా ఉంటున్నారని చెప్పవచ్చు. పార్టీ ఏ కార్యక్రమాలు కూడా అందోళన మాత్రం కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో క్యాడర్ 2గా చీలిపోయింది. పార్టీ ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా వారు పాటించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఒకటంటే బీజేపీకి సంబంధించినటువంటి మార్పులు కూడా ప్రధానంగా అధ్యక్ష పదవి నుంచి మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్కదిద్దే ప్రయత్నం కూడా బీజేపీ ఒక రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దుంచుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ముందు దీనికి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది, టికెట్ల ఎంపికకి సంబంధించి ఇంతమంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో టికెట్ల ఎంపిక ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయం దానికి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర? అయితే బీజేపీ పార్టీ మాత్రం కేవలం సర్వేలపై ఆధారపడింది అనే సమాచారం అందుతుంది. సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బాబుమోహన్ పరిస్థితి వచ్చినప్పటికీ బాబుమోహన్ అందులో పోటీ చేసేందుకు ఒకంత సుముఖంగా లేదని కూడా మనకు సమాచారం అవుతుంది. 2018 ఎన్నికల్లో కూడా తాను వరంగల్ లేదా ఖమ్మం ఎంపీ స్థానాన్ని కోరినప్పటికీ తప్పని పరిస్థితుల్లో అధిష్టానం తనను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే పోటీ చేశారు. అందుకే డిపాజిట్ కోల్పోయారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. తాను ప్రస్తుతం కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పి కూడా ఇదివరకే బాబు చెప్పినటువంటి పరిస్థితి. కానీ అధిష్టానం మాత్రం ఆందోళన నుంచి బరిలో దింపేందుకు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆందోళనలో మాజీ జడ్పించారు బాలయ్య కూడా ఉన్నారు. ఆయనకు టికెట్ రాకపోతే కనుక ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. తిరిగి సొంత గూటి ఆయన కాంగ్రెస్ లోకి వస్తారా లేదంటే అధికార బీఆర్ఎస్ లోకి వస్తారా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ అన్ని నియోజకవర్గాల్లో రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి కార్యకర్తలు. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య ఎంత అయితే ఉందో అంత పెద్ద ఎత్తున కూడా
ఆ, వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయినటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటిని చక్కదిద్ది సర్వేలో వచ్చినటువంటి పేర్ల ఆధారంగా టికెట్ ఇవ్వాలని చూసినప్పటికీ కూడా ఇవన్నీ వర్గాలు మాత్రం లేదంటే ఈ విభజన జరిగినటువంటి అంశాలకు సంబంధించి మరి కార్యకర్తలు ఒకదాటిపైకి తీసుకొస్తారా, నాయకులంతా ఒకరికి టికెట్ వస్తే మరొకరు ఆ టికెట్ వచ్చిన అభ్యర్థికి వారు మద్దతు పలుకుతారా, లేదంటే వారు మళ్ళీ రెబల్ గా బరిలో దిగుతారా అనేది మాత్రం కీలకమైనటువంటి అంశంగా మారదు బీజేపీ. అంటే ప్రధానంగా టికెట్ల ఎంపిక అనేది అంటే సామాజిక వర్గాల నేపథ్యంలో కూడా ప్రాంతాన్ని బట్టి వారి పల్సని తెలుసుకోవాలంటే బీజేపీకి ఎంతవరకు ఓటింగ్ ఉంటుంది, అలాగే కుల ప్రాతిపదికలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. అలాగే వచ్చినప్పుడు ఈ అభ్యర్థులకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఒకటి ఇందులో ఆ ముఖ్యంగా కార్యకర్తల బలం ఏ నాయకుడికి, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవరైతే చురుగ్గా చేస్తున్నారో, ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉంటున్నారో, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారో, అది ఒక కీలకమైన అంశంగా మారబోతుంది టికెట్ పొందాలని చూస్తున్నటువంటి నాయకుడికి. అది ఈ నేపథ్యంలో జైరాబాద్ లో రామచంద్ర రాజనరసింహ హైదరాబాద్ నుంచి మకాం వచ్చి గత కొన్ని నెలలుగా జైరాబాద్ లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు దగ్గరుండేలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కార్యకర్తలకు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా ముందుండి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలో దేశపాండే కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. నారాయణఖేడ్లో సంగప్ప పాల్గొంటున్నటువంటి పరిస్థితి. కానీ అందులో మాత్రం ఇద్దరు నాయకులు బాలయ్య కానివ్వండి, లేదంటే బాబు ఇద్దరు ఏ కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే మద్దతు గా నిలుస్తారో సర్వేలు, ఇవన్నీ కీలకమైన అంశాలుగా మారబోతున్నాయి. ఇవన్నింటినీ బేరేజ్ వేసుకొని పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ప్రధానంగా టికెట్ల ఎంపిక అనేది అంశంలో ఒకరికి మాత్రమే టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ప్రధానంగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఒక అభ్యర్థికి ఇస్తుంది. మిగతా ఆశావాహుల పరిస్థితి ఒకవేళ వారు పార్టీలోనే వారికి ఎవరైతే అభ్యర్థి నిలబెట్టారో వారికి సపోర్ట్గా ఎన్నికల్లో వారితో పాటు తిరిగే అవకాశం కనిపిస్తుంది, లేకపోతే పార్టీ మారే యోచనలు ఏమైనా అభ్యర్థులు ఉంటే ఏమైనా మనకు సమాచారం అందుతుందా? అయితే అందులో చూసుకున్నట్లయితే బాబు కనుక టికెట్ వస్తే బాలయ్య తప్పనిసరిగా పార్టీ మారే అవకాశాలు ఇప్పటికే గర్భగర్భంగా ఇదే అంశం కూడా వాళ్ళకి చెప్తూ వచ్చారు. అమ్మగురించి కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. తనకు టికెట్ రాకపోతే కనుక తాను పార్టీ మారే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీ టికెట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రెబల్స్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు సమాచారం అందుతుంది.